దుర్యోధనుడి భార్య అయిన భానుమతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని పాండవులు ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత దుర్యోధనుడు చాలా రోజులు నిద్ర లేకుండా అసూయతో రగిలిపోతాడు. అప్పుడు తన మామైన శకుని ద్వారా కాశీరాజు చిత్రాంగదుడు తన కూతురు భానుమతికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడని తెలుసుకున్నాడు. తరువాత దుర్యోధనుడు తన మిత్రులైన అశ్వత్థామ మరియు కర్ణుని కూడబెట్టుకుని స్వయంవరానికి వెళ్తాడు. బల పరీక్షలు లేని స్వయంవరంలో పాల్గొనడానికి అర్హత కేవలం ఒక రాజ్యానికి యువరాజు ఉండటమే. భానుమతి సభలోకి పూలమాలతో అడుగుపెట్టి శిశుపాలుడు జరాసంధుడు మొదలైన రాజులను తొలగించి ఆమె కళ్ళు కన్నుడిపై పడ్డాయి. అది గమనించిన దుర్యోధనుడు వెంటనే ఆమెను ఎత్తుకొని సభా మధ్యలో బలాత్కారం చేయబోయాడు. కాశీరాజు అడ్డుకొని తన కూతురును అపహరించి తీసుకొని పొమ్మని చెప్పాడు. దుర్యోధనుడు ఆమెను ఎత్తుకొని హస్తినాపురం చేరుకొని వివాహం చేసుకుంటాడు. తన ముత్తాత భీష్ముడు కూడా కాశీరాజు పుత్రికలను తన సౌతమ్ముల కోసం వెలగ తీసుకుని వచ్చాడని సమర్పించుకున్నాడు.